I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been through hell, I never got anyone's help. I had to do it all myself. నేను ఎందుకు రాసావా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but ఇవాళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా 48 సినిమాలో పనిచేసాను కాబట్టి నేను చెప్పొచ్చుకోగలుగుతాను. వెరైటీ ఉంటేనే అసలు ఇప్పుడు లైక్ చేస్తున్నాను. ఇప్పుడు మాటలకు చూడు, నేను అందుకే ఎవరు రాశారని అడిగింది. ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయి చూడు, సింపుల్ మాటలతో అలాగే ఉండాలి. నీకు అప్పట్లో ఆత్రేయ గారు రాసేవాడు అలాగే, ఆచార్య ఆత్రేయ గారు. మనకు కూడా కొన్ని పాటలు రాశాడు. అసలు మాట్లాడుతా చెప్పేస్తాడు. సరిగ్రే అలా కుదరటం చాలా కష్టం, కుదరవు అలాగే. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నాకు తమ్ముడు మిత్రుడు బాబ్జీ ఎప్పటి నుంచో మేము నాతో వర్క్ చేసిన వాడు బాబ్జీ. ఈవేళ పోలీసు వారి హెచ్చరిక అనే ఒక సినిమాని ఒక డిఫరెంట్ కథతో, పోలీసు వారి హెచ్చరిక అంటే ఏమి హెచ్చరికో మీకే తెలియాలి, వాళ్ళకి తెలియాలి, నాకు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారంటే అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. తప్పకుండా తను ఏం చేస్తాడో నాకు తెలుసు, తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా మీరు చూడండి. చూసి ఇవాళ నా చేతితో ఏదో నా మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ నేను ఇష్టమని నాతో ఒక పాట ఓపెన్ చేయించాడు. చాలా గమ్మత్తుగా, చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. అరే భలే ఉంది ఈ పాట, ఎవరు రాశారన్నా, నేనే రాశాను అన్నాడు. ఇతను రాసేస్తాడులేండి అన్నీ, ఏది ఏమైనా చాలా సింపుల్ వర్డ్స్ తోటి చాలా బాగుంది, నాకు నచ్చింది. మరి మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా వినండి, సినిమా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలోనే ఒక మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే నేను సినిమా పరిశ్రమలో వచ్చే ముందు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కానీ ఎప్పుడైనా సరే నేను సినిమా పరిశ్రమలోకి వెళ్తే నేను మొట్టమొదటిసారిగా తీయాలనుకున్న సినిమా మా రాయన్ ప్రసాద్ అన్నయ్య గారితో చేయాలనుకున్నాను. ఆ మేరకు నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో కథ రెడీగా ఉన్నా. కాకపోతే అదొక బాంబ్, అదొక బ్లాస్టింగ్. సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టం మా రాయన్ ప్రసాద్ అన్నయ్య, సినిమా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం కూడా మా రాయన్ ప్రసాద్ అన్నయ్య. ఆ క్రమంలో ఈరోజు నేను చేసుకున్న అదృష్టం, మా నిర్మాత గారు చేసుకున్న అదృష్టం, మా సినిమా చేసుకున్న అదృష్టం మా రాయన్ ప్రసాద్ అన్నయ్య అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నిజంగా ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ఈ నా పాటను విడుదల చేయించుకుంటూ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నిజంగా నాకేదో బాడీలో రకరకాల ప్రకంపనలు తిరుగుతున్నాయి. అంటే అన్నయ్య నాది చాలా మామూలుగా కాదు, అంటే ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కానీ నాకు అంత ప్రేమను పంచారు రాయన్ ప్రసాద్ అన్నయ్య. ఆ అన్నయ్య చేతుల మీదుగా ఈరోజు సంతోషిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తూలికా తనిష్ క్రియేషన్స్ బ్యానర్లో పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా పాట నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సార్ గారి యొక్క చేతుల మీదుగా చేసుకోవడం అనేది నేను నిజంగా
నా అదృష్టంగా భావిస్తున్నాను. మా టెక్నీషియన్ తరపున, మా డైరెక్టర్ గారి తరపున, అందరి తరపున మా అదృష్టం కాబట్టే సార్ ఈరోజు ఇంత విలువైన సమయాన్ని హెచ్చించి మమ్మల్ని పిలిచి సాంగ్ని రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము జీవితాంతం నా మొదటి మూవీ కాబట్టి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.